ఈరోజు మనందరం కూడా మన ఎన్టీఆర్ నగర్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆయన హయాంలో కట్టినటువంటి టిట్కో ఇళ్ళని మనం ఎన్టీఆర్ నగర్గా పిలుచుకుంటున్నాం. ఈ ఎన్టీఆర్ నగర్లో అందరూ చూస్తున్నారు, ఇల్లులు దాదాపు పూర్తయిన పరిస్థితి ఉంది. ఈ ఇళ్ళని ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కట్టివ్వడం జరిగింది. అయితే మనం మొదలుపెట్టి కట్టిన తర్వాత ఈ రోజు వరకు అంటే దాదాపు 18 నెలలు పూర్తయినటువంటి ఈ జగన్ ప్రభుత్వంలో ఇంతవరకు ఒక పేదవాడికి స్థలం గాని, ఒక పేదవాడికి ఇల్లు గాని ఇచ్చిన పాపాన పోలేదు అంటే ఇది ఈ జగన్ ప్రభుత్వం తాలూకా నిర్వాకం. ఈరోజు ఇంత బిల్డింగ్స్ ఇంత చక్కగా కడితే ఆ బిల్డింగ్స్ పూర్తి చేయకుండా 18 నెలల కాలాన్ని పూర్తిగా వృధా చేసి ఒక్కటి కూడా పనులు మొదలు పెట్టకుండా ఎక్కడ పనులు అక్కడ ఆపేసి పూర్తిగా కట్టున్న ఇళ్ళు కూడా లబ్ధిదారులకు ఇవ్వకుండా లబ్ధిదారులకి పాపం చాలా ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం. అయితే పట్టణాల్లో ఇట్లాంటి ఇళ్ళకి వాళ్ళకెవరికి లబ్ధిదారులకి ఇల్లులు ఇవ్వడం లేదు. అలాగే పల్లెల్లో ఎక్కడెక్కడైతే ఇల్లులు కట్టుకుంటున్నారో వాళ్ళకి బిల్లులు ఇవ్వడం లేదు. అలాగే ఎక్కడ పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ ప్రతి వాళ్ళకు కూడా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎవరైతే ఇల్లులు శాంక్షన్ చేశారో ఎవరెవరికి వాళ్ళకెవరికి కూడా ఇంతవరకు ఒక్క బిల్లు కూడా అయిన పాపాన పోలేదు. ఎందుకంటే ఈయనకి కావలసింది కేవలం ప్రచారం, ఆర్భాటం మాత్రమే. అంతేగాని ఈ 18 నెలల కాలంలో ఒక్క పేదవాడికి ఇల్లు కానీ స్థలం కానీ ఇవ్వలేదు. అలా మేము అంటున్నామని స్థలాలు ఎక్కడ చూస్తున్నారా భగవంతుడా అంటే గుమ్ముల్లో, శ్మశానం పక్కన, అలాగే ఎప్పుడైతే వర్షం పడితో ఆ వర్షాలకి పూర్తిగా మునిగిపోయే ప్రదేశాలు, బాగా పల్లం ప్రదేశాలు, అంటే ఎవరికి ఎందుకు పనికిరాని ప్రదేశాలు కోట్లాది రూపాయలకు కొని వీళ్ళ తాలూకా ప్రజాప్రతినిధులు ఆ సొమ్ము సర్దుకోవడానికి, తినేయడానికి ఇస్తున్నటువంటి ఇళ్ల స్థలాలుగా ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం. 1 సెంటు స్థలంలో ఇల్లు కట్టేసుకుంటారులే వాళ్లే అని ఒక్కొక్క సెంటు కట్ట వీళ్ళంతా అగ్గిపెట్టెల్లా అంతా సర్దేసుకుంటున్నారు. అంటే ఎంత దారుణంగా వీళ్ళు అనుకుంటున్నారంటే ఆయన మాత్రం హైదరాబాద్లో ఒకటి, బెంగళూరులో ఒకటి, విజయవాడలో ఒకటి 4-5 ఎకరాల్లో ఫ్లైట్ దిగేటట్టు, కారు పరిగెత్తేటట్టు కట్టుకోవాలి. పేదవాడికి మాత్రం ఒకే 1 సెంటు స్థలంలో కడితే కట్టండి లేకపోతే లేదు అంటున్నారు. కానీ ఇంతవరకు ఇచ్చారా అంటే అది కూడా ఇవ్వలేదు. అలాంటి పరిస్థితిలో ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అంటే మనం అంతా ఒక్కసారి ఆలోచించుకోవచ్చు. ఒక్క ఛాన్స్ అని చెప్పి మనకు ఒక్క పథకం కూడా ఎవరికి అందకుండా చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి మొత్తం మా సోదరులందరితో ఈరోజు ఈ ఇళ్ళ దగ్గర మేము నిరసన కార్యక్రమం చేస్తున్నాం. మేము మీకు ఈ ప్రభుత్వానికి 1 నెల రోజులు మాత్రమే టైం ఇస్తున్నాం. నెల రోజుల తర్వాత సంక్రాంతి పండుగ లోపు అందరు లబ్ధిదారులకు ఇల్లు ఇచ్చారు. లేదనుకుంటే మేమే స్వయంగా వచ్చి మా చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఇళ్ళని మేమే గృహప్రవేశం చేయించి లబ్ధిదారులందరికీ కూడా మేమే ఇచ్చేస్తామని మేమందరం కూడా ఈ ముఖ్యమంత్రికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎందుకంటే అతను ఎవరి మాట వినడు. అలాంటప్పుడు ప్రతిపక్షాల మాట అసలే వినడు. ఎందుకంటే వాళ్ళ మంత్రుల మాటే విన్నట్టు మనకు కనిపించట్లేదు. కాబట్టి ఎందుకంటే ఓ పక్క రైతులు నేర్పిస్తున్నారు, ఓ పక్క ఇల్లు కూడా లబ్ధిదారులు నేర్పిస్తున్నారు, ఓ పక్క స్కూల్స్కి ఇబ్బంది పెడుతూ స్టూడెంట్స్ నేర్పిస్తున్నారు, ఓ పక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయక పెద్దవాళ్ళు నేర్పిస్తున్నారు, ఓ పక్క పెన్షన్ పెంచుతామని చెప్పి ముసలి వాళ్ళు నేర్పిస్తున్నారు. ప్రతి వర్గాల్ని, అన్ని వర్గాల వర్ణాల ప్రజల్ని ఏడిపిస్తున్నటువంటి, దుఃఖపెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా మనం అందరం కూడా కార్యక్రమాలు చేయాలని అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు మరొక్కసారి నా ఇల్లు నా సొంతం అనే కార్యక్రమానికి మీరందరూ వచ్చారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మేము ఈరోజు మొదలుపెట్టాం. ఇంకా మీరు కానీ ఇల్లు ఇవ్వకపోతే ఈ ఉద్యమం చాలా పెద్ద ఎత్తున ఈ సంక్రాంతి లోపు మీరు ఇవ్వకపోతే మేము మాత్రం ఆ ఇల్లు అనేటివి స్వాధీనం చేసుకుంటామని మరొక్కసారి హెచ్చరిక తెలియజేసుకుంటూ నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు